యోగాతో బరువు తగ్గటం సులభం, కేవలం 30 రోజుల్లోనే. మరి మీరు? నేను మా నాన్నగారిని చుట్టానికి వచ్చాను. ఆ ముసలాయన మీ నాన్న? అయితే మా అమ్మ మీ నాన్నతో చెప్పమంది, అక్కడ పెద్ద విమాన ప్రమాదం జరిగింది, వెంటనే రమ్మని ఫోన్ వచ్చింది. మా నాన్న కూడా మీ అమ్మతో అర్థంగా ఇదే చెప్పమన్నాడు. త్వరగా చెప్తారుగా. అను, ఏమండి? ఒక్కసారి ఇక్కడికి రా. అలాగేనండి. అను, వారు చెప్పినట్టు చెయ్యి. చేసేదేముంది, ప్రయోగించడమే. అమ్మాయి, ఆ కూజాలో నీళ్లు ఒక గ్లాస్ తో తీసుకురా. వెరీ గుడ్, బ్యూటీ, వండర్. మిస్టర్ సుందరం, నాడు ఆడుతుందో లేదో ఒకసారి చూడాలనుంది. ఆగండి, ఇప్పుడు ఆమెను తాగితే తక్షణం కింద పడుతుంది. మిస్టర్ సుందరం, నాకు తెలుసు నువ్వు సాధిస్తావని. ఇక మన ఆశయాలు పూర్తిగా నెరవేరాలంటే మనిషి మాయమయ్యే ప్రక్రియ కావాలి. దానికి కొంత టైం తీసుకుంటుంది. టైమే కాదు, డబ్బే కాదు, ఏమైనా తీసుకో. నీకు అండగా మేమున్నాం. అను, నువ్విక వెళ్ళవచ్చు. కమాన్. మిస్టర్ సుందరం, ఈ శుభ సమయంలో మా బహుమతి 50,000 రూపాయలు. ఇది నీ కష్టానికి ప్రతిఫలం కాదు, మా ఇష్టానికి ప్రతిరూపం మాత్రమే. మీరిద్దరూ సుందరాన్ని ఇంటి దగ్గర దిగబెట్టిరండి. ఓకే. కాబట్టే మన పనులు ఇంత తేలిగ్గా జరుగుతున్నాయి. నా సహాయం లేకపోతే ఈ పనులన్నీ ఏమయ్యేవో. ఏదో రోజు ఆపదలో అడ్డుకున్నావు, అందుకు నీకు ఒక 10,000 రూపాయల బహుమానం. ఏ అవసరమైనప్పుడు అంతా నేనే తీసుకుంటాగా. ఏమండి, మిమ్మల్ని టిఫిన్ మీరు నోర్మైంది. అది కాదు మావయ్య, ఒక విమానం అలా ఆకాశంలో పగిలిపోయింది, 2 గొడుగులు కిందికి దిగిపోయింది. నువ్వు నోర్మైంది. అది కాదు మావయ్య. నాన్న, అమ్మా, నాయన, నా తండ్రి ఎన్నాళ్ళకు చూశాను నాయన, ప్రాణం లేచి వచ్చింది. ఏమిటా ఇది? ఇప్పుడు వచ్చావు, ఎలా వచ్చావు? కనీసం వస్తున్నాను మా కేబుల్ ఇవ్వలేదే. వస్తూనే ఉన్నా కదా మీకు కేబుల్ ఇవ్వలేదా నాన్న? సరాసరి ప్లేన్ లో బొంబాయిలో దిగాను, డబ్బు మార్చుకున్నాను, రైల్లో వచ్చేసాను. అది వచ్చావా? మీ మావయ్య, మీ అత్తయ్య, అది ఆ ఆడపిల్ల పిల్ల ఉందే, ఆ శిశుంద్రి నీకు కాబోయే భార్య కరుణ. శిశుంద్రిని అయితే మరి బావా బాబు. సరే, అవన్నీ ఆ తర్వాత మాట్లాడుకున్నాం. రామ్మా. రాక రాక అబ్బాయి వచ్చాడు, మీరు తర్వాత ఎడుతురు కానీ ఒక్కసారి రండి. ఏమిట్రా? ఉండండి. ఎంత డబ్బు అండి? ఎంత డబ్బు? నాన్న, వాళ్ళతో పాటు
ఇంకో ముగ్గురు లేరు, వాళ్ళు కూడా విమానంలో నుంచి దిగారా? అది కాదు నాన్న, బావా ఆ పారాచూట్ తో దిగిన మనిషిలా లేడు? అబ్బే రైల్లో వచ్చానని చెబుతున్నాడు కదమ్మా. మనిషిని పోలి మనిషి ఉంటాడు. మనం చూసిన ఆ పిక్కి పార్టీ వాడి వీళ్ళు కొంప తీసి గుర్తుపట్టుంటారు కదా. ఇప్పటికే నాకు చాలా ఆలస్యమైంది, నేను అర్జెంట్గా వెళ్ళాలి. వస్తా కాంతం, ఆ గొడవ ఏదో నువ్వే చూడు. వస్తా. నేను అనుకుంటూనే ఉన్నాను, ఈయనకి డబ్బు విలువ తెలిస్తే కదా అంట. ఎంత ఘోరం. Of course, it is a big casualty. లత గారు, ఇలా రండి, ఇలా రండి. ఏమిటండి అజ్ఞయ్య గారు? ఇదిగైతే చూడండి. ఏంటండి ఇది? విమానానికి సంబంధించిన వస్తువులా కనిపించడం లేదే. ఏ మాత్రం కాదు, ఇది టైం బాంబులో ఒక భాగం. Yes. ఈ విమాన ప్రమాదం ఏదో దుర్మార్గుల కుట్ర వల్ల జరిగిందని నా అనుమానం. ఉండొచ్చేమిటండి, షూర్. ఎద్దు బాబు ఏడుస్తా. అమ్మ ఇక్కడే ఉండదా? పడుకో బాబు, పడుకో. అమ్మా, ఎలా జరిగింది? హలో, అయ్యో ఎంత పని జరిగిందండి. ఏమిటిది? ఎలా జరిగింది? ఎలా దొరకడం ఏమిటండి, మన గొప్ప మునిగిపోయింది. మా అన్నయ్య వదిన వాళ్ళకి ఏం అపకారం చేశారండి. అమ్మా, డాక్టర్ గారు. బాబా, అన్నయ్య 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 చేతులు కదులుతున్నాయండి. డాక్టర్ గారు, డాక్టర్ గారు, ఆయన కదులుతున్నాడు చూడండి. అన్నయ్య అన్నయ్య త్వరగా చూడండి బాబు. బాబా,
ఇలా చూడు. అన్నయ్య అన్నయ్య డిస్టర్బ్ చేయకండి. అదేమిటండి, మాకు కొన్ని వివరాలు కావాలి. వారేమైనా చెప్తారేమో తెలుసుకొనివ్వండి. చెప్పు. ఇది జరిగినప్పుడు ఇంట్లో ఎవరెవరు ఉన్నారు? ఎవరున్నారు బాబు? పైనుంచి వాడు ఆ గదిలోంచి నేను వచ్చేటోడికి అంత అయిపోయింది. డాక్టర్ గారు, మీరు ఇక్కడికి ఎప్పుడు వచ్చారు? నేనా? ఏదండి, నేను ఇంట్లోనే ఉన్నాను. ఈ వార్త వినగానే గుండె ఆగినంత పని అయింది. దాంతో వెంటనే బయలుదేరి వచ్చేసాను. అంతే, వెంటనే బయలుదేరి వచ్చేసాను. కరుణ, అమ్మా కరుణ, కరుణ. డాక్టర్ గారు, ఎలా ఉంది? ఈ ఘోరం చూసి మెంటల్ షాక్ అన్నది. మీరు వెంటనే హాస్పిటల్ పంపించండి. తలకు సంబంధించినంత వరకు ఏ గాయమూ లేదు, కానీ ఇప్పట్లో స్పృహ రావడం కష్టం. కొంతకాలం హాస్పిటల్లో ఉండాలి. ఎన్నో ఆశలు పెట్టుకుని వచ్చారు బాబు, అక్కడికి ఒక పిల్ల మిగిలింది. మన భయం ఏం లేదండి. ఇక ఈమెను ఒంటరిగా ఉంచడం మంచిది. సిస్టర్, ఇక మీరు వెళ్ళండి. అమ్మాయి గారికి విశ్రాంతి కావాలి. ఇదేం రూల్స్ అండి? అమ్మాయిని సరిపట్టి నేను ఇక్కడే ఉందాం అనుకుంటాను. ఉషి ఉషంటోనే నా నోరు వచ్చి ఇంత నోరు తీసుకొచ్చా. అన్నం అడగని వాళ్ళు పట్టుకుని నాకు పుట్టే కాచి లేకుండా పోయింది. నువ్వు తొందరపడకమ్మా. అన్నగారు, అన్యాయంగా అమాయకుల్ని పసిబిడ్డల్ని హత్య చేసిన ఆ నీచుల్ని పట్టడం మీరు మీ డిపార్ట్మెంట్ ఆర్నిసలు కృషి చేయాలి. సైంటిస్ట్ గా నా సహకారం ఏమన్నా కావాల్సింది తప్పకుండా చేస్తాను. చాలా ఆశ్చర్యంగా ఉంది కమిషనర్ గారు. ఏమిటి? నా అనుభవంలో ఇంతవరకు ఎన్నడూ ఇలా జరగడం చూడలేదు. మీ బంధువులు హత్యలు జరిగిన సమయంలో వాళ్ళ రక్త ప్రసారం పూర్తిగా ఆగిపోయి ఉంది. విచారించవలసిన విషయమే. అందుకే చాలా బాధపడుతున్నాం సుందరం. బాధపడటానికి హృదయం ఉండాలి. హృదయం ఉన్న వాళ్ళు ఈ పని చేయలేదు. అంటే రక్త ప్రసారం ఆగిపోయినప్పుడే హత్య చేయబడ్డారని డాక్టర్ రిపోర్ట్ కావచ్చు. వేగను ఉపయోగించినప్పుడే రక్త ప్రసారం ఆగిపోతుంది. ఆ మాత్రం అర్థం చేసుకున్న వాడివి ఇలా ఎందుకు జరగవలసి వచ్చిందో అర్థం చేసుకోలేవా సుందరం? ఎందుకు జరిగింది? నీటి కోసం మిస్టర్ సుదర్శన్. ఆవేశం కాదు సుందరం, ఇప్పుడు కావలసింది ఆలోచన. నువ్వు రోజీ పైనుంచి దిగడం వాళ్ళు చూశారు. వాళ్ళ మీ బంధువులు, మీ నాన్న పోలీస్ కమిషనర్. పాయింట్ ఏమిటంటే ఏ క్షణాన్నైనా నిజం బయటపడవచ్చు. ఆ తర్వాత ముందు నీకు ముప్ప తప్పదు. బాగా చెప్పావు సుందరం. అంతా నీ మంచికే జరిగింది. బంధు మమకారం కదూ సుందరాన్ని అంతవరకు ఆలోచించనేలా. ఇప్పటికైనా అర్థం చేసుకున్నాడు. చాలా సంతోషం. సుందరం, మనసులు మెత్తనైతే మనుషులు చిత్తవుతారయ్యా. అంతా మర్చిపో. జరగబోయేది ఆలోచించు, ఆలోచించింది సాధించు, సంపాదించింది అనుభవించు. మీ సుందరం అమెరికా వెళ్ళి వచ్చాట. సైన్స్ లో ఏదో పెద్ద చదువు కోసం అమెరికా వెళ్ళాడు. ప్రయోజకుడై వస్తూ బోలెడంత డబ్బు సంపాదించుకొచ్చాడు. అమెరికా పంపటానికి మీరు చాలా డబ్బు ఖర్చు చేసి ఉంటారు కదా? మాదేముంది బాబు, డబ్బు సహాయం అంతా సుదర్శనం గారు వారి స్నేహితులు చేశారు. అలాగా? వస్తానండి, వస్తాను. అదేమిటి బాబు, కాస్త కాఫీ తీసుకుని వెళ్తారని కూర్చోండి. ఈలోగా వారు కూడా వస్తారు.
ఎంతసేపు అయింది వచ్చి? ఇంత క్రితమే వచ్చాను. ఏమిటి అలా చూస్తున్నారు? అబ్బాయి ఏం లేదు, ఆ ఫోటో ఎవరిదా అని చూస్తున్నాను. మా పెద్ద బాబు. నీ పెద్దబాబు అంటే? నా మొదటి భార్య సంతానం. వాడి భవిష్యత్తును గురించి ఎన్నో కలలు కన్నాను. కానీ చిన్నతనంలోనే ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు. వాడే గనక ఉండి ఉంటే. ఉండకేమవుతాడండి? దగ్గరలేడుగా. అదేమిటండి కోసం మీ హృదయం ఇంతగా కలవరిస్తున్నప్పుడు అతను మాత్రం మీకు దూరంగా ఉంటాడా? ఉండగలడా? అది ఒట్టి భ్రమ. మళ్ళీ మొదలు పెట్టారు. ఇదిగో ఇది వరుస. దూరపు కొండల్లోని పని. ఎంతో గొప్పవాడైన సుందరం ఎదురుగా ఉన్నా ఆయనకు ఆనందం లేదు. ఎప్పుడో వెళ్ళిపోయిన వాళ్ళ పెద్ద పైన తలుచుకుంటే చాలు ఆవేదనలో పడిపోతారు. ఎంతైనా కన్నబిడ్డ కదమ్మా. ఆ జ్ఞానం వాడికి ఉండొద్దుటండి. అలా తెలిసిన వాడికి ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతాడా? రే కాఫీ బాబు. బాబు గారు మీరు తీసుకోండి. నేను ఇప్పుడు ఆఫీస్లో తీసుకొచ్చాను. మిస్టర్ అగ్ని, ఆచూకీ ఏమైనా తెలిసిందా? తెలుస్తుంది. ఇవాళ కాకపోతే రేపైనా తప్పకుండా తెలుస్తుంది. ఎక్కడికి పోతారు? మొన్న మన విమానం కూలే చోట పరిశీలించగా టైం బాంబులో ఒక భాగం దొరికింది. పోలీస్ కమిషనర్ గారు తమ బంధువులు పారాచూట్లో దిగిన వాళ్ళని కూడా చూశామని చెప్పారు. ఆ ఆధారాలను బట్టి మనం ఇక్కడ పరిశీలించగా మనకి ఈ జుట్టు హెయిర్ క్లిప్ దొరికాయి. దీన్ని బట్టి ఆలోచిస్తే ఆ గొడుగుల్లోంచి దిగిన ఇద్దరు వ్యక్తుల్లో ఒక వ్యక్తి ఆడదై ఉండాలి. ఏమంటారు? అంతేకాదు, పోలీస్ కమిషనర్ గారింట్లో జరిగిన హత్యలకు వీళ్లకు ఏదో సంబంధం ఉండవచ్చు. దట్స్ ఇట్. ఆ విషయం తేలాలి అంటే ముందు కరుణకు స్పృహ రావాలి. అంతవరకు మనం పొంచి ఉండాలి. పుణ్యాన్ని కడితే పాపం ఎదురైనట్టు అయింది. ఏమండి, నా మాట విని మీరు ఉద్యోగం మానేయండి. దచ్చుకుంటే బలుసాగు తినొచ్చు. చాలేదు, ఒకటే స్వద. అది కాదండి, ఎవరో మన మీద కన్నేసి కూర్చున్నారు. వాళ్ళు ఇవాళ కాకపోతే రేపైనా మన్ని కూడా పొట్టన పెట్టుకుంటారు. ఇంటికి వస్తే ఒక్క క్షణం ప్రశాంతంగా ఉండదు. చిచ్చి, ఓటికుండలా వాగుతున్నానంటారు. అంతేనండి, అనుభవిస్తేగా తెలిసి రాదు. వీరు ఖాన్ బహదూర్ మహమ్మద్ కరీం అబ్దుల్లా ఖాన్ గారని. వీరు కుటుంబంతో మక్కా వెళుతున్నారు. ఈ వస్తువులకి తీసుకుని 10,000 ఇప్పించారు. అంకియే నేను వచ్చేసరికి ఆయన నీళ్ళకు పోయినాడు. మాట్లాడుతున్నాను.